నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కార్తిక్. ప్రపంచానికి శుభవార్త అందనుందా? ఇరాన్ అమెరికాల మధ్య అకారణ యుద్ధానికి తెరపడనుందా? రెండు దేశాల అధినేతలు శాంతి ఒప్పందానికి సై అంటున్నారా? 2 నెలలకు పైగా ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న ఆర్థిక సంక్షోభానికి ఎండ్ కార్డు పడనుందా? ప్రపంచ దేశాలు తిరిగి చమురు వెలుగులతో అభివృద్ధి పదం వైపు అడుగులు వేస్తాయా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? అమెరికా ఏం షరతుపై పట్టుబడుతుంది? ఇరాన్ దానికి ఒప్పుకుందా? ఇక పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మాయమై శాంతి కుసుమాలు వికసిస్తాయా? ఇప్పుడు ఈ ప్రశ్నలే యావత్ ప్రపంచానికి కాస్త రిలీఫ్ ఇస్తున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. వెనిజులా తరహాలో ఇరాన్ను లొంగదీసుకోవచ్చని అమెరికా అనుకున్నది జరగలేదు. అగ్రరాజ్యం అమెరికాతో పాటు దాని సహచరి ఇజ్రాయిల్ అన్యాయంగా దాడులు చేస్తే ఇరాన్ ధైర్యంగా ఎదురొడ్డి పోరాడింది తప్ప సరెండర్ కాలేదు. ట్రంప్ ఏకపక్ష షరతులకు లొంగలేదు. యుద్ధం నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక తలపట్టుకున్న ట్రంప్ ఎట్టకేలకు ఓ షరతుపై పట్టుబట్టి యుద్ధానికి తెరదించేస్తున్నారా? ఇరాన్ కూడా ఈ గందరగోళం నుండి బయటపడేందుకు దానికి ఓకే అనేసిందా? 2 దేశాలు కలిసి ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించబోతున్నాయా? అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం త్వరలోనే ముగిసిపోతుందా? మొత్తం ప్రపంచమంతా ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తోన్న మాట వాస్తవం. తమ వద్ద ఉన్న యురేనియం నిల్వలను అప్పగించేయడానికి ఇరాన్ అంగీకరించిందని, అణ్వాయుధాల తయారీకి దూరంగా ఉంటామని ఇరాన్ అంగీకరించిందని అమెరికా ప్రకటించింది. అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మార్కో రూబియో స్వయంగా ఈ ప్రకటన చేశారు. Iran situation, there'll be, I believe, maybe more news coming out a little bit later today on this topic, and I'll leave it to the president to make further announcements on it. Suffice it to say that some progress has been made, significant progress, although not final progress has been made. Ultimately, I remind everybody, I think this ties into the second question that was asked with relations to it. What is the goal here? The goal here ultimately, the ultimate goal is that Iran can never have a nuclear weapon. Iran can never possess a nuclear weapon. The president has been clear about that. They will never possess a nuclear weapon, certainly not as long as Donald Trump is president. అయితే ఇది కేవలం అమెరికా వైపు నుంచి వచ్చిన ప్రకటన మాత్రమే. ఒకవేళ యుద్ధం ముగించడానికి ఇరాన్ ఒప్పందానికి సిద్ధమై ఉంటే ఆ ఒప్పందంలో ఏమేమి అంశాలున్నాయి, ఏమేమి షరతులు ఉన్నాయి అన్నవి ముఖ్యం. వీటిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇరాన్ యుద్ధం ముగుస్తోందా? అమెరికా ఇరాన్లు అగ్రిమెంట్కు వచ్చారా? అవునని చెప్తున్నాయి ఇంటర్నేషనల్ మీడియా కథనాలు. ఇంటర్నేషనల్ మీడియా కథనాలే కాదు, ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ఫైనల్ డీటెయిల్స్ వర్కౌట్ అవుతున్నాయి. త్వరలోనే అమెరికా ఇరాన్ల మధ్య ఒప్పందం కుదురుతుంది అని ప్రకటించారు. ఇక తాజాగా మార్కో రూబియో ప్రకటించారు, అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి గత కొంతకాలంగా. కొద్ది గంటల్లోనే మీరు శుభవార్త చూడబోతున్నారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ దిగ్బంధనం ఆగిపోబోతోంది అని ప్రకటించారు. అయితే ఈ ఒప్పందంలో ఏముంది అనే అంశంపైన మాత్రం ఇప్పటికీ కూడా కన్ఫర్మ్డ్ కథనాలు రావడం లేదు. ఒకవేళ అమెరికా చెప్పిందే నిజమైతే యుద్ధం ఖచ్చితంగా 1-2 రోజుల్లో ఆగిపోయే అవకాశాలున్నాయి. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్నే కోరుకుంటున్నాయి. యుద్ధం ఆగిపోతే హార్ముజ్ జలసంధి ఎప్పట్లానే తెరిచి ఉంటుంది. అది భారత్కు అత్యంత అవసరమైంది. ఎందుకంటే 20% చమురు దిగుమతులు ఈ మార్గం గుండానే వస్తాయి. ఇది పూర్తిగా తెరుచుకుంటే చమురు ధరలు దిగివచ్చే అవకాశాలుంటాయి. ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కేందుకు వీలుంటుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా. యుద్ధాన్ని నిలిపేయడానికి శాంతి ఒప్పందం దిశగా చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేసిన ఇరాన్ ఈ చర్చల్లో యురేనియం ప్రస్తావన ఇప్పటిదాకా రాలేదని ప్రకటించింది. అది అమెరికా అత్యుత్సాహంతో చేసిన ప్రకటనే అని పరోక్షంగా ఇరాన్ చాటి చెప్పింది. ప్రస్తుత ఒప్పందంలో యురేనియం గురించి లేదని, దానిపై తర్వాతి దశ చర్చల్లో మాట్లాడుకుని ఒక అభిప్రాయానికి వస్తారని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టిందే యురేనియం కోసం అని అమెరికా చెబుతూ వచ్చింది. కానీ ఇజ్రాయిల్ కోసమే అమెరికా యుద్ధానికి కాలు దువ్విందన్నది మేధావుల వాదన. ఇరాన్లోనే ఆయతుల్లా అలీ ఖొమైనీ నాయకత్వంలోని మత పాలనను గద్దె దింపడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ అమెరికా కలిసే ఇరాన్పై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డ సంగతి యావత్ ప్రపంచానికి తెలుసునంటున్నారు వారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై దాడులు మొదలుపెట్టాయి అమెరికా, ఇజ్రాయిల్. ఇంచుమించు 3 నెలలుగా దుర్మార్గంగా దాడులు చేస్తూనే ఉన్నాయి. మధ్యలో కాల్పుల విరమణ ప్రకటించినా ఇజ్రాయిల్ దాడులు చేస్తూనే ఉంది.
దాడులు మొదలుపెట్టిన రోజునే ఆయతుల్లా ఖొమైనీని హతమార్చారు. ఆయన మరణంతోనే అక్కడి ప్రభుత్వాన్ని గద్దె దించేయొచ్చనుకున్నారు. అయితే అలా జరగలేదు. ఆయన తనయుడు మొజ్తబా ఖమేనీ పాలనా పగ్గాలు అందుకున్నారు. ఆయన నేతృత్వంలో ఇరాన్ మరింత పకడ్బందీగా, మరింత ధీటుగా అమెరికా, ఇజ్రాయిల్ ఆర్మీలకు ఎదురొడ్డి పోరాడుతూ వచ్చింది. ట్రంప్ బెదిరింపులను, నెతన్యాహు వార్నింగ్లను ఖాతరే చేయకుండా ఇద్దరికీ షాక్లిస్తూ ఇరాన్ 3 నెలల పాటు యుద్ధ భూమిలో ఒక యోధలా నిలబడే ఉంది. ఎక్కడా జంకే లేదు. ఇరాన్ ధైర్యాన్ని చూసి ముందుగా ఆశ్చర్యపోయిన ట్రంప్ ఆ తర్వాత ఇరాన్ను ఏమీ చేయలేకపోతున్నామని తీవ్ర అసహనానికి గురయ్యారు. ఓ దశలో అయితే రేపటికల్లా ఇరాన్ నాగరికతను కాలగర్భంలో కలిపేస్తామని హెచ్చరించారు. ఇరాన్ బెదరలేదు, నవ్వి ఊరుకుంది. ప్రపంచ దేశాలన్నీ ఇరాన్కు ఒకదాని తర్వాత ఒకటిగా స్నేహహస్తం అందిస్తూ వస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా ఏకాకి అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే యుద్ధం నుంచి ఎలాగైనా బయటపడాలని ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. రష్యా, చైనాల సాయాన్ని కోరారు. రకరకాల రాయబారాలు పంపారు. ఏవీ వర్కౌట్ కాలేదు. దాంతో ఆయనలో తెలియని కోపం పెరిగిపోయింది. మరోపక్క స్వదేశంలో ట్రంప్ పై అమెరికన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇది ట్రంప్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. గౌరవప్రదంగా యుద్ధం నుంచి బయటపడినట్టు కనిపించాలని ట్రంప్ చూస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే ప్రస్తుతం ఇరాన్ అన్ని షరతులకు ఒప్పుకుందని, యురేనియంను అప్పగించడానికి ఒప్పుకుందని అమెరికా అంటోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ట్రంప్ మాటలపై కానీ, ఆయన మంత్రివర్గ సహచరుల మాటలపై కానీ ఎవరికీ నమ్మకం లేదు. ఎందుకంటే పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ సమయంలోనే యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పదే పదే అబద్ధాలాడారు. సింధూర్ని నిలిపేయడానికి అమెరికాకి ఎలాంటి సంబంధాలు లేవని భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినా ట్రంప్ అవే అబద్ధాలు కొనసాగించారు. ఇప్పుడు కూడా ఇరాన్పై అలాంటి అబద్ధాలనే ఆయన కొనసాగిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెనెజువెలాపై దాష్టీకం చేసినంత తేలిగ్గా ఇరాన్ని సొంతం చేసేసుకోవచ్చునని ట్రంప్ అనుకున్నారు. అయితే ఇరాన్ కొరకరాని కొయ్య అని, అది ట్రంప్ లాంటి వారిని చాలా మందిని చూసి ఉంటుందని ఆయన ఊహించలేదు. అందుకే ఇరాన్ విషయంలో ట్రంప్ లెక్కలన్నీ తప్పాయి. అందుకే యుద్ధంలో చిక్కుకుపోయి ఎలా బయటపడాలా అని చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడి వైఖరి కారణంగా అగ్రరాజ్యపు పరువు బజారున పడిందని లక్షలాది మంది అమెరికన్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సో ఇరాన్ వార్ ముగియడానికి సమయం ఆసన్నమైతే అయి ఉండొచ్చు, కానీ అమెరికా చెప్తున్నట్టుగా ఏకపక్షంగా మాత్రం కాదన్నది నిపుణుల మాట. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదని వారంటున్నారు. యుద్ధం ఎలా ఆగినా కూడా ప్రపంచం స్వాగతిస్తుంది. అందులో అనుమానమే లేదు. యుద్ధం ఆగాలి కూడా. లేదంటే ప్రపంచమే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవలసి వస్తుంది. ఆ సంక్షోభపు మంటలు అమెరికాని దహించి వేసి తీరతాయి. ఆ భయానికే యుద్ధం నుంచి బయటపడాలని ట్రంప్ చూస్తున్నట్టుంది. యుద్ధం ముగిస్తే అది ఎవరి విజయం అవుతుంది? తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని ఇచ్చేయడానికి ఇరాన్ అంగీకరించిందని అమెరికా అంటుంది. చాలా కాలంగా యురేనియం ఇచ్చేయాలన్నది అమెరికా డిమాండ్. ఇక ఇరాన్ ఓడరేవుల చుట్టూరా ఉన్న అమెరికా యుద్ధ నౌకల దిగ్బంధనాన్ని తొలగించడానికి అమెరికా కూడా ఒప్పుకుందని ప్రచారం జరుగుతుంది. ఇది మొదటి నుంచి ఇరాన్ చేస్తున్న డిమాండ్. అంటే ఇప్పుడు యుద్ధాన్ని ఆపేసి శాంతికి తెరతీస్తే అందులో ఇరాన్, అమెరికాలు రెండింటికి చెరో విజయం దక్కినట్టే. కాకపోతే నైతికంగా ఇరాన్దే ఘన విజయం అని చెప్పక తప్పదు. ఎందుకంటే యుద్ధ సమయంలో మెజారిటీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్కు మద్దతుగా నిలిచాయి. ఇదే అసలు విజయం అంటున్నారు నిపుణులు. ట్రంప్ ఎత్తులు మామూలుగా ఉండవు. ఇరాన్ తాము చెప్పిన దానికి ఒప్పేసుకుందని తాను చెప్పడమే కాకుండా తమ మీడియా ద్వారా కూడా చెప్పించేశారు. న్యూయార్క్ టైమ్స్ కూడా ఇరాన్ యురేనియం అప్పగింతకు ఒప్పుకుందని కథనాలు ప్రచురించింది. అయితే మీడియా ప్రపంచంలో విశ్వసనీయత కలిగిన రాయిటర్స్ మీడియా మాత్రం దీనికి భిన్నమైన వాదన తెరపైకి తెచ్చింది. యురేనియం అప్పగింతకు అసలు ఇరాన్ అంగీకరించనే లేదని రాయిటర్స్ స్పష్టం చేసింది. న్యూయార్క్ టైమ్స్ కథనం వచ్చింది, మీరు చూడండి స్క్రీన్ పైన. న్యూయార్క్ టైమ్స్ స్టోరీ ఏం చెప్తోందంటే, ఇరాన్ అగ్రీ అయింది తన దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వల్ని అప్పచెప్పటానికి అని. అది అమెరికాకి అప్పచెప్తుందా లేదా మరో న్యూట్రల్ కంట్రీకి అప్పచెప్తుందో తెలియదు. కానీ ఇరాన్ తన 60% వరకు శుద్ధి చేయబడ్డ, ఎన్రిచ్ చేయబడినటువంటి యురేనియం నిల్వల్ని అప్పచెప్పడానికి, వదులుకోవటానికి సిద్ధపడింది అని. సో ఇదే కనుక నిజమైతే డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించినట్లే. శాంతి ఒప్పందం దిశగానే అడుగులు పడుతున్నాయని ట్రంప్ అన్నారు. అదే సమయంలో తాము మాత్రం చర్చల కోసం తొందరపడడం లేదు అన్నారు ట్రంప్. అంతేకాదు, డీల్ అంతా ఓకే అయ్యే వరకు ఇరాన్ ఓడరేవులను చుట్టుముట్టిన తమ యుద్ధ నౌకల దిగ్బంధనం అలానే కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. అసలు ఇంతకీ చర్చలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి?
పీస్ డీల్కి ఇరాన్ రెడీగా ఉందా లేదా, ఉంటే ఇంత జాప్యం దేనికి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడే ఒక ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. ఇరాన్ అధినేత మొజ్తబా ఖమేనీ అందుబాటులో లేకపోవడం వల్లనే డీల్ ఆలస్యమవుతోందని సమాచారం. ఆయన ఓ రహస్య స్థావరంలో ఉన్నారని అంటున్నారు. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయిల్ గూఢచార కళ్లకు ఏమాత్రం ఆచూకీ అందకుండా ఉండేందుకు ఖమేనీ ఓ సీక్రెట్ ప్లేస్లో ఉండి ఒప్పందాన్ని ఫ్రేమ్ చేసే అంశాన్ని పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. అది కూడా తన దూతల ద్వారా ఆయన సంకేతాలు పంపుతున్నారని అంటున్నారు. యుద్ధం మొదలైన తర్వాత అమెరికా యుద్ధ నౌకలను ఇరాన్ తీర ప్రాంతంలో మోహరించడంతో హార్ముజ్ జలసంధిని రెండోసారి మూసేసింది ఇరాన్. అప్పటి నుండి హార్ముజ్ గుండా రావాల్సిన చమురు నౌకలు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 2000కు పైగా చమురు నౌకలు అక్కడే నిలిచిపోయాయి. ఒకవేళ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం ఖరారైనా సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఎంత లేదన్నా 3 నెలల పైనే పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా కన్ను మాత్రం యురేనియం పైనే ఉంది. ఇరాన్ అణు సామర్థ్యాన్ని ధ్వంసం చేసేందుకే అమెరికా గత ఏడాది ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ పై భీకర దాడులు చేసింది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా బాంబర్లను ప్రయోగించింది. 90% వరకు ఎన్రిచ్ చేస్తే అది అణుబాంబులకు ఉపయోగపడుతుంది అని, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ న్యూక్లియర్ బాంబ్. సో అందువల్ల ఆ నిల్వల్ని తమకు అప్పజెప్పాలని అమెరికా ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తుంది. అసలు జూన్ 2025లో మీకు ఫోర్డు, నతాన్స్ లాంటి ఇరాన్ అణుక్షేత్రాలపైన, న్యూక్లియర్ ప్లాంట్లపైన అమెరికా బంకర్ బస్టర్ బాంబర్లతో దాడి చేసింది. తాజా దాడులకు కూడా ఆ యురేనియం నిల్వలే కారణమని చెప్పింది. గ్రౌండ్ ఆపరేషన్స్ ద్వారానైనా ఇరాన్ యురేనియం నిల్వల్ని స్వాధీనం చేసుకుంటారు లేదా నిర్వీర్యం చేస్తారు, డైల్యూట్ చేస్తారని వార్తలు వచ్చాయి. ఇరాన్తో తాము చేసుకోబోయే డీల్ తమ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తరహాలో బలహీనంగా ఉండదంటున్నారు ట్రంప్. ఇరాన్కు భారీ ఎత్తున ఆర్థిక సాయం అందించే అంశాలేవి తమ డీల్లో ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఒబామా డీల్ కారణంగా ఇరాన్ అణ్వాయుధాల తయారీ దిశగా అడుగులు వేసిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అయితే తాను కుదుర్చుకోబోయే ఒప్పందం తర్వాత ఇరాన్ అణు పరీక్షలకు కూడా దూరంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నామని ట్రంప్ అంటున్నారు. యుద్ధం వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది. దేశాలకు దేశాలు చమురు సంక్షోభంతోనూ అది తెచ్చిన ఆర్థిక మాంద్యంతోనూ సతమతమవుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. ప్రపంచ దేశాల ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అమెరికా కూడా సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇది ట్రంప్ గ్రాఫ్ని పాతాళానికి నెట్టేసింది. దీని నుంచి బయటపడేందుకే, తన ఇమేజ్ని రిపేర్ చేసుకునేందుకే ట్రంప్ ఏదో ఒకటి చేసి యుద్ధాన్ని ఆపాలని చూస్తున్నారు. అలా చేస్తూ కూడా తనదే పై చేయి అన్నట్టు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఇరాన్ మాత్రం ట్రంప్ వేషాలు మాకు తెలుసులే అన్నట్టు కూల్గా వ్యవహారాలు చక్కబెడుతోంది. యుద్ధం తెచ్చిన సంక్షోభంతో పాటు అమెరికా విధించిన ఆంక్షలు ఇరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అయితే వాటిని భరిస్తూనే ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఇరాన్ పోరాడుతోంది. యుద్ధం నుంచి బయటపడడం ట్రంప్కు ఎంత అవసరమో ఇటు మొజ్తబా ఖమేనీకి కూడా అంతే అవసరం. యుద్ధం ఆగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొంటే ఇరాన్ కూడా ఆర్థికంగా కోలుకోగలుగుతుంది. అయితే అందుకోసం ట్రంప్ చెప్పే ప్రతి షరతుకి ఒప్పుకోకూడదని ఇరాన్ భావిస్తోంది. యుద్ధం మొదలైన తర్వాత అమెరికా చాలా నష్టపోయింది. ఆర్థికంగా కాదు, చాలా మిత్ర దేశాలను అమెరికా దూరం చేసుకుంది. నాటోలో భాగస్వామ్య పక్షాలు కూడా ట్రంప్ కారణంగా అమెరికాకి దూరం జరిగాయి. ఒక విధంగా అమెరికాని ఏకాకి చేశాయి. కొన్ని దేశాలైతే తమ గగన తలాలలో అమెరికా యుద్ధ విమానాల రాకపోకలకు అనుమతులు రద్దు చేశాయి, ఆంక్షలు విధించాయి. ఇవన్నీ గమనిస్తున్న అమెరికా పాలకులు కూడా ట్రంప్ వైఖరిపై అసహనంగా ఉన్నారు. విపక్షాలే కాదు, స్వపక్ష నేతలు సైతం ట్రంప్ను తప్పుబడుతున్నారు. యుద్ధం ఆగిపోయి ఇరాన్ తన యురేనియం నిల్వలను నిజంగానే అప్పగిస్తే మాత్రం ట్రంప్ ఊపిరి పీల్చుకోగలుగుతారు. దీన్ని తమ విజయంగా ఆయన చెలామణి చేసుకుని కాలరెగరేయగలుగుతారు. కానీ ఇరాన్ మొండి పట్టు పట్టి యురేనియం ఇవ్వనంటే మాత్రం ట్రంప్ రాజకీయంగా పాతాళానికి పడిపోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇజ్రాయిల్ గొంతెమ్మ కోరిక తీర్చడం కోసం డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై అకారణంగా యుద్ధానికి కాలు దువ్వి పొరపాటు చేశారని మేధావులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో యుద్ధ పిపాసి ఇజ్రాయిల్నే బోనులో నిలబెట్టాలని ప్రపంచ దేశాల అధినేతలు మండిపడుతున్నారు. ఇజ్రాయిల్తో అన్ని రకాల సంబంధాలు తెంచుకోవాలని యూరప్ దేశాలు సైతం సమాలోచనలు చేశాయి. ఇరాన్లో ఖమేనీలో మత పాలనకు తెరదించాలన్న లక్ష్యంతో యుద్ధాన్ని ప్రారంభించిన ఇజ్రాయిల్ ఆ విషయంలో ఘోరంగా విఫలమైంది. అది సాధించింది ఏమీ లేదని విశ్లేషకులు అంటున్నారు. యుద్ధం అయితే హుషారుగానే మొదలు పెట్టారు ట్రంప్.
ఇజ్రాయిల్ అడగడమే ఆలస్యం, అమాంతం ఇరాన్పై భీకర పోరుకు అనాలోచితంగా ముందుకురికేశారు. తీరా దూకిన తర్వాత తత్వం బోధపడింది. ఇది తాను గెలవగలిగే యుద్ధం కానే కాదని తేలిపోవడంతోనే ట్రంప్లో భయం పట్టుకుంది. అందుకే యుద్ధానికి సెలవివ్వడానికి ఏదో సాకు చూపి కాల్పుల విరమణను తానే ప్రకటించారు. ఇరాన్ అడక్కపోయినా యుద్ధానికి విరామం ఇచ్చారు. అయినా తాను వెనకబడిపోలేదని చెప్పుకోవడానికి ఇరాన్పై మాటలతో దాడులు చేయడం మొదలుపెట్టారు. మిమ్మల్ని పాతరేసేస్తాం, మేం తలుచుకుంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది అంటూ హడావుడి చేశారు ట్రంప్. ఇరాన్ గెలిచిందా, అమెరికా గెలిచిందా అనేది ఈ రోజు వరకు బేరీజు వేసుకుంటే అమెరికా ఓడిపోయిందని ఒప్పుకోకపోయినా అస్త్ర సన్యాసం చేసిందని మాత్రం చెప్పాలి. దాని ఉద్దేశం ఏంటంటే ఆయుధాలు కింద పడేశారు, నోటితో బెదిరిస్తున్నారు. అస్త్ర సన్యాసం అనేది అమెరికా వైపు నుంచి జరిగింది. ఇటు ఇరాన్ వైపు ఏం జరిగింది? వీళ్ళు కరాఖండిగా మీ ఆంక్షలను మేము ఒప్పుకోము, మీ గొంతెమ్మ కోరికలు మేము తీర్చలేము అనేది ఇదొకటి. కానీ ఇటు ఇరాన్ ఇంత గట్టిగా అమెరికాకు ఎదురు నిలబడడానికి కారణం ఏమిటంటే అది ఇరాన్ యొక్క గొప్పతనం పూర్తిగా ఒకదాన్నే కాదు. ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్కు ఇండైరెక్ట్గా మద్దతు ఇవ్వకపోయినా అమెరికాను దూరంగా పెట్టడం అనేది ఇరాన్ కలిసి వచ్చినటువంటి అంశం. ఇదంతా ఎందుకంటే స్వదేశంలో పోయిన పరువు తిరిగి సంపాదించుకోవడానికి, ఇరాన్పై తాను పైచేయి సాధించానని చాటుకోవడానికే ఇరాన్ తన షరతులకు లొంగి యురేనియం అప్పగిస్తోందన్న ప్రచారం చేసి ఉంటారని ట్రంప్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అణ్వాయుధాలు ఉన్న దేశాలతో యుద్ధం చేస్తే అంతా విధ్వంసమవుతుంది. అయితే ఇరాన్తో యుద్ధం సందర్భంగా తేలిందేంటంటే చమురు నిల్వలు ఉన్న దేశాలతో యుద్ధం చేస్తే ప్రపంచమే ఆర్థికంగా విధ్వంసమవుతుందని ప్రస్తుత యుద్ధం చాటి చెబుతోంది. యుద్ధానికంటే కూడా అణ్వాయుధానికంటే కూడా ఆయిల్ రిసోర్సెస్ ఉన్నటువంటి వాళ్ళ జోలికి వెళితే ఈ ప్రపంచం ఏమవుతుంది? ఇప్పుడు ఆయిల్ సరఫరా, ఎల్ఎన్జి, పిఎన్జి కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, ఎనీథింగ్, ఈ ఇంధన వనరుల ఉన్నటువంటి దేశం పైన యుద్ధం ప్రకటిస్తే ఈ ప్రపంచం ఏమవుతుంది? ఆ దేశాన్ని ఓడించడం అంత సులభం కాదు అనేటటువంటి కొత్త యుద్ధతంత్రం ఒకటి ప్రపంచానికి తెలియవచ్చింది. ఎనర్జీ రిసోర్సెస్ను ఉన్నటువంటి సప్లై చేసే దేశాలు కానీ, ఆ సప్లై చేసే మార్గాలను కానీ డిస్టర్బ్ అయితే ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? హార్ముజ్ జలసంధిని తెరిపించడం తన విజయంగా ట్రంప్ చెప్పుకునే అవకాశం ఉంది. అయితే అందులో వాస్తవం లేదు. ఎందుకంటే యుద్ధం మొదలు పెట్టే వరకు అది తెరిచే ఉంది. ట్రంప్ వైఖరితోనే ఇరాన్ దాన్ని మూసేసింది. ఇప్పుడు అమెరికా తన నేవల్ బ్లాకేడ్ ని తొలగించడానికి ఒప్పుకుంటేనే ఇరాన్ హార్ముజ్ ని తెరవనుంది. ఇప్పటికిప్పుడు శాంతి ఒప్పందం కుదిరిపోయిందని చెప్పలేం. అదే సమయంలో యుద్ధం ఇంతకన్నా తీవ్రమయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు. యుద్ధంతో సాధించేదేం లేదని గమనించింది కాబట్టే అమెరికా యుద్ధ తీవ్రత తగ్గించుకుంటూ వచ్చిందని వారు వివరిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉన్న తన మిత్ర దేశాలన్నీ కూడా వాటి స్థావరాలు వాటికి ఇవ్వాలి, అమెరికాకి ఇవ్వాలి. అవి ఇచ్చే పరిస్థితుల్లో లేవు. ఈ యుద్ధ నష్టాన్ని భరించే పరిస్థితుల్లో అమెరికా లేదు. పశ్చిమాసియాలో ఉన్నటువంటి అమెరికన్ మిత్ర స్థావరాలు అంతకంటే లేవు. సో ఇన్ని ఒడిదుడుకుల్లో ఉన్నటువంటి అమెరికా యుద్ధతంత్రం దీన్ని ఎంతో కాలం కొనసాగించాలని మాత్రం లేదు, కానీ తను పట్టుకున్నటువంటి బిట్టు వీడకుండా ఏదో ఒక రకంగా తనది పైచేయి అనిపించుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తాను తప్ప యుద్ధంలో గెలవాలని కానీ గెలుస్తామని కానీ అమెరికాకు నమ్మకాలు లేవు. పశ్చిమాసియాలో రేగిన ఈ చిచ్చుకు అసలు కారణం ఇజ్రాయిల్. నేడు ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన అమెరికా దుందుడుకు నిర్ణయానికి వెనక ఉన్న అసలు సూత్రధారి ఇజ్రాయిలే. దాని మాటలు నమ్మి ఏమాత్రం ఆలోచన లేకుండా అమెరికాని, దాంతోపాటు ప్రపంచాన్ని చిక్కుల్లోకి నెట్టింది మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంపే. ఈ తప్పిదం నుంచి అగ్రరాజ్యం పాఠం నేర్చుకోవాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. ఇజ్రాయిల్ విషయంలో యూరోప్ దేశాలు ఇప్పటికే గుర్రుగా ఉన్నాయి. రానున్న కాలంలో ఇజ్రాయిల్ని ఏకాకిని చేసే దిశగా మిగతా దేశాలు అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు వారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి.